మన జీవితంలో మనం చేసే ఎక్స్పెన్సివ్ పర్చేజ్ ఏంటి? ఇల్లు. ఇల్లు కొనుక్కునే విషయంలో చాలామంది తప్పులు చేస్తున్నారు. వాళ్ళ స్థాయికి మించి ఇంటిని కొంటూ ఉంటారు. చూస్తారు, గేటెడ్ కమ్యూనిటీకి వెళ్తారు, అక్కడ 1 కోటిన్నర 2 కోట్లు చెప్తారు. అబ్బా 2 కోట్ల భలే ఉంది డన్ అని చెప్పి కొనేస్తాడు. వాడేం మర్చిపోతున్నాడంటే అంత స్తోమత అడుకుందా లేదా మర్చిపోతున్నాడు. ఒక మనిషి ఎంత విలువైన హౌస్ ని కొనుక్కోవచ్చు? 45 to 50 lakhs. దానికంటూ ఒక రూల్ ఉంది. జీతము అది ఇది అంతా కలిపి వాడు సంవత్సరానికి 15 lakhs సంపాదిస్తున్నాడు. 15 lakhs into 3 45 lakhs. సో వాడు ఖచ్చితంగా 45 lakhs విలువైన ఇంటినే కొనాలి. అంతకు మించి కొన్నాడా హోమ్ లోన్ కట్టలేడు. 20% ఆఫ్ అమౌంట్ నీ వద్ద రెడీగా ఉండాలి. పొరపాటున నీ దగ్గర ఈ 20% ఆఫ్ అమౌంట్ డౌన్ పేమెంట్ రూపంలో లేదా ఆలోచించు. ఇంకా 30, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నీ ఈఎంఐస్ అంతా కలిపి, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎటువంటి ఈఎంఐస్ లేవు ఇంతకు ముందు, జస్ట్ హోమ్ లోన్ ఫ్రెష్ గా తీసుకుంటూ ఉన్నావు, నీ జీతం 1,00,000. సో 1,00,000లో 30% అంటే 30,000. 30,000. సో నీ ఈఎంఐ, హోమ్ లోన్ ఈఎంఐ 30,000 కంటే తక్కువ ఉండాలి. ఇవి తెలియకుండా ఇవేమీ పాటించకుండా మనం కనుక హోమ్ లోన్ తీసుకుంటే డెట్ ట్రాప్ లో పడినట్లే.